వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిల్లర్గి ఆవరణలో చైర్మన్ శబదం రెడ్డి అధ్యక్షతన మహాజన సభ కొనసాగింది. కార్యదర్శి సంతోష్ రెడ్డి సంఘం యొక్క ఆదాయ వ్యయాలు చదివి వినిపించారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు తొందరగా ప్రారంభించాలని, ఈ సీజన్లో జొన్న పంట విస్తీర్ణం అధికంగా ఉంది కావున 2 కంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రుణమాఫీ కాని రైతుల యొక్క 2 లక్షల రూపాయల వరకు ఉన్న 623 మంది రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రుణం కట్టని రైతుల యొక్క ఆస్తులు వేలం నోటీసు పంపించడం సరికాదని, ఈ ప్రాంతంలో సరియైన వర్షాలు లేక అల్లాడుతున్న రైతులు రుణాలు ఎలా చెల్లిస్తారు అని రైతులు వెంటనే నోటీసులు వాపసు తీసుకోవాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. బండపల్లి కొనుగోలు కేంద్రం నుండి మెయిన్ రోడ్డు వరకు 200 ట్రిప్పులు మోరం వేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇట్టి కార్యక్రమంలో సంఘ పాలక వర్గం, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మన మార్కెట్ సెంటర్ రాంపూర్లో 3వ డేట్ ప్రారంభించింది. దొడ్డువాడు 4వ డేట్ దొడ్డువాడలో నుంచి టైం దొరకలేదు మీకు. మీ 20 మంది 2 ఎక్కువ అవుతారు కూడా మీ ఊరో లేదు, మేమే పోయి కొట్టాలి. వస్తాను చెప్పిన ఏం చేయాలో చేస్తాం. అప్లికేషన్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏముందో ఆ లెక్క ప్రకారం నడుస్తుంది. అంటే ఎండింగ్ ఉండి అది కూడా 6 నెలలు అయిపోతుంది కదా అనుకోండి. దగ్గరికి వచ్చి ఇప్పుడు పెరిగింది కాబట్టి ప్రయత్నం చేస్తాం. ఒక 15 రోజులలో అదే సార్ మళ్ళీ దాన్ని ఎట్లా చేయాలో ఏందనేది అధికారులు కనుక్కొని ప్రాసెస్ ప్రకారం చేస్తాం. కంప్లీట్ చేస్తాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.